జవాబు నువ్వు చెప్పే జవాబు పరమందున్న దేవుడు వింటున్నాడు. జాగ్రత్తగా చెప్పండి. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు ధ్యానం చేస్తామండి. చాలనైనా యవనస్తులు వినండి. నిన్న సోదరులు వినండి, నా వైపు చూడండి. ఇక్కడ రాయబడిన మాట, దుప్పి నాలసమ్మా కూర్చో, దేవుని కంటే ఎక్కువైనది లోకంలో ఏమీ లేదనే సంగతి గుర్తుంచుకోండమ్మా. పని లేనివాడు ఎవరు లేరు. ఏ మనిషి కూడా నాకు పని లేదు అని చెప్పేవాడు లేడు. ఈ పని మనం భూమి మీద ప్రాణంతో ఉన్నంతకాలము ఉంటుంది. మరి పని లేని టైం ఎప్పుడనంటే ప్రాణం పోయింది అన్నప్పుడే పని లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చినాం, వాక్యం విందాం. మాటలు కాదు కదా ఇవి, దేవుని వాక్యం. దేవుని వాక్యం. పిల్లలు తీసుకోండి. రంగమ్మ ఇటుకు వచ్చేవారు కనపడలేదు. అవడు అమ్మా వినండి, అమ్మా వినండి, వినండి. ఇక్కడ రాయబడిన మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. వినండి, ఇక్కడ రాయబడిన మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. గమనించండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట. నీటి వాగుల కొరకు. వాగు వేరు, చెరువు వేరు, కుంట వేరు, గుంత వేరు. రండి, వాగులు వేరు, చెరువు వేరు, కుంట వేరు, గుంత వేరు. ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దుప్పికి ఒక్కడు నీళ్ళు సరిపోవా? ఓ బకెట్ నీళ్ళు సరిపోవా? లేకుంటే 2 బిందెల నీళ్ళు సరిపోవా? సరిపోతాయి లేదా? వాగులు కావాలా? వాగులు అంటే పెద్ద పెద్ద లోతైన వాగులు కావాలా దుప్పికి? అవును, వాగులు కావాలని చెప్పి నీళ్ళు అని చెప్పలే, రవ్వని అని చెప్పలే, గుంటలో నీళ్ళు అని చెప్పలే, గచ్చులో నీళ్ళు అని చెప్పలే, బకెట్లో నీళ్ళు అని చెప్పలే. కానీ దుప్పి అనేది జంతువు నీటి వాగుల కొరకు, వాగుల కొరకు అంటే ఎన్నో నీళ్ళు, వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందని చెప్పి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. గమనించండి, ఎందుకు వాగులు కోరుకుంటుంది దుప్పి అని అంటే, వినండి,
మనకు కదా చెమట ఎట్లయితే పుడితే చెమట గారిన వెంటనే స్మెల్ వాసన వస్తుంది. చెమట కారిన తర్వాత మనిషి దగ్గర ఆ వాసనకి పక్క మంచి కూసోలేడు. ఆ విధంగానే దుప్పికి చెమట కారి తన బొచ్చంతా తడిసిపోయి అది ఉంటుండగా ఆ దుప్పి ఆ వాసన 20 మైళ్ళలో ఉన్న సింహం కావచ్చు, చిరుత కావచ్చు, పులి కావచ్చు, కల్లిగొడ్డు కావచ్చు, ఆ వాసన కోసము ఆ వాసన పట్టుకొని వస్తుందంట. ఏంటిది? పులే కావచ్చు, సింహం కావచ్చు, చిరుత కావచ్చు, కల్లిగొడ్డు కావచ్చు. కళ్ళతో చూసుకుంటే కాదు వచ్చేది అవి. నేలని మూసించుకుంటా, వాసన పట్టుకుంటా, ఇట్లే పోయిందా లేకపోతే వేరే చుట్టూ పోయిందా అని చెప్పి అది ఎట్లా పోతే ఆ విధంగా వాసన పట్టుకొని దుప్పి దగ్గరికి వస్తుందంట. క్రూరమైన జంతువు నండి. అంటే దానికి కారణం ఏమంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి దుప్పి నీటి వాగులు కోరుకుంటుందన్నమాట. వినండి, గమనించండి. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీటి వాగులు ఎక్కడున్నాయో అని చెప్పి వాగుల కొరకు ఆశపడినట్టుగా ఆశిస్తుందంట. ఆ వాగులు నాకు చూపించయ్యా, ఆ వాగులు ఎక్కడున్నాయో. నా దగ్గర ఈ వాసన ఇట్లే వస్తే నాకు ప్రాణభయం ఉంది. క్రూరమైన జంతువులు ఈ వాసనకి ఇట్లొస్తాయో తెలియదు. కాబట్టి అయ్యా నేను అమ్మా వినండి, ఇక్కడ బాగా వినను. ఈ క్రూరమైన జంతువులు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి ప్రాణాపాయం వదులుకోవాలని చెప్పి, అపాయం నుంచి బాపడాలని చెప్పి ఆలోచించండి. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దుప్పి నీటి వాగులు ఆశిస్తుంట. నీటి వాగులు కనపడినప్పుడు ఆ వాగుల్లోకి దిగి ఒక 10-15 సార్లు నీటిలో మునిగి తేలుతుందంట. మునిగి తేలి తనకు తానే చూసుకుంటుందంట. ఏమని? వాసనంగా ఉందా, వాసన పోయిందా అని. వాసన పోయేంత వరకు నీళ్ళలో మునిగి తేలుతుందంట. వాసనంతా పోయిన తర్వాత ప్రాణాపాయం నాకి తప్పింది, ఏ క్రూర జంతువా నా దగ్గరికి రాదు, నన్ను కనుక్కోలేదులే అని చెప్పి మనసారా నిద్రపోతారట. గమనించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆ ఆశ నీకుందా? సోదరి గమనించు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్టుగా అలాంటి ఆశ నీకుందా? గమనించు, ఆలోచించు. నాకేం అపాయం ఉంది? దుప్పి కంటే అపాయం ఉంది. నీటి వాగుల కొరకు ఆశపడుతున్నది. నాకేమి అనుకుంటున్నావా? అట్లా అనుకోవద్దు, అలాగా అనుకోవద్దు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా ఆ నీటి వాగులు ఎక్కడంటే
దేవుని మందిరములో ఉన్నాయి. ఆ నీళ్ళు ఎక్కడున్నాయి? దేవుని మందిరములో ఉన్నాయి. ఈ మందిరములో ఉన్న ఈ వాక్యమనే వాగు చేత, ఈ నీరు చేత నువ్వు తడుపబడితే నీకే క్షేమం, నీకే మేలు. ఆలోచించు, గమనించు. దేవుని మందిరం అంటే ఉలకనైపోయింది, సులకనైపోయింది, నీకు నిర్లక్ష్యం అయిపోయింది. ఆలోచించండి, గమనించండి. దేవుని మందిరములో ఉంది క్షేమం, దేవుని మందిరంలో ఉంది సమాధానం, దేవుని మందిరంలో ఉంది సంతోషం. దేవుని వాక్యం కాకుండా, దేవుని సన్నిధి కాకుండా ఈ లోకములో నీవు ఎక్కడ కూడా నెమ్మదిగా ఉండలేవు. అన్నీ ఉండొచ్చు నీకు, అన్నీ ఉండొచ్చు నీకు. ఓ మాట చెప్తాను వినండి, నాకు తెలిసిన విషయం. నేసే వాళ్ళ పిండి మిషన్ సత్యన్న ఉన్నాడే. నేసేవాళ్ళు నేసుబ్బన్న కొడుకు అంటారు, మీకు తెలియదు కొంతమందికి. ఆ మనిషికి 80 లక్షలు అయినాయంట. 80 లక్షలు అయినాయంట. 80 లక్షలు, 80,000 కాదు, 80 లక్షలు. గ్యారెంటీ లేదంట. అలాంటి అపాయం నీకు వస్తే, అలాంటి ప్రమాదం నీకు వస్తే, అలాంటి ప్రాణాపాయం మనకు జరిగితే మన పరిస్థితి ఏమి? దుప్పి నీటి వాగులు ఎందుకు కోరుకుంటుంది? ప్రాణాపాయం ఉంది. క్రూరమైన జంతువు నుంచి నాకు ప్రాణభయము ఉంది. ఏ సమయంలో వచ్చి నన్ను తినేస్తుందో, నా ప్రాణం తీస్తుందో అనే భయం చేత నీటి వాగులు కోరుతుంది దుప్పి. అలాంటి దప్పిక మనకుందా? అలాంటి దప్పిక మనకుందా? ఆలోచించండి, గమనించండి, గుర్తుపెట్టుకుందాం. దేవుని మాట వినపడుతుండగా లోపల మంట బుట్టాల మంట. ఎప్పుడేం జరుగుతుందో నాకు, ఎప్పుడేమైపోతానో నేను, ఎప్పుడేమైనా సరే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలా, అలాంటి ఆలోచనతో క్రైస్తవుడు భూమి మీద ప్రాణముతో ఉన్నంతకాలం బతకాల. క్రైస్తవ భక్తి అంటే ఇది, క్రైస్తవ లక్షణం అంటే ఇది. ఆలోచించండి, గమనించండి. నేను చాలాసార్లు అడుగుతాను, ఏమ్మా చర్చికిలా రాలేదే రాత్రి అంటే తసలుతులే చెప్తారు. నాకు తసలుతులే, నిజమే చెప్పురు. నాకు అనిపిస్తుంది, వీళ్ళలో ఎప్పుడు మార్పు వస్తుందబ్బా. నాకే ఇన్ని అబద్ధాలు చెప్తారే, లోకములో ఇంకైనా చెప్తారు కదా వీళ్ళు. ఏమబద్ధం? అగో ఇంటికాడ ఎన్నో సాకు చెప్తారు, ఏమిలే. అందుకని ఫస్టే చెప్పిన, ఏమన్నాను? ఆయేది జతాయి ఆశేనిషను పీడయింది. గమనించండి, ఆలోచించండి. ఆదివారం భక్తి పాటిస్తున్నారు, ఆలోచించు. యాలోకంలో ఉండవు నువ్వు. ఆదివారం భక్తి పాటిస్తే యాలోకంలో ఉండవు. మీకు కమాడి చెప్తా, జవాబు చెప్పండి. పిల్ల ఉంది, కూర్చుంటుంది, ఇంకా అడగలేదు. ఆ పిల్లకి దినం పాలు తాపితే బాగుంటుందా?
వారానికి కొబ్బరి తాపితే బాగుంటుందా? దినం ఆహారం పెడితే బాగుంటుందా? వారానికి ఆహారం పెడితే బాగుంటుందా? దినం తింటే బాగుంటుంది. వారానికి కొబ్బరి పెడితే పంపిస్తావు గొంతుకి. గమనించండి, ఆలోచించండి. ఒకటి గుర్తుంచుకోవాలా, దుప్పికి నీటి వాగుల కొరకు ఆశినట్టుగా మనకుందా? అలాంటి ఆశ మనకుందా? ఉండాలి కదా, మరి మనకు ఉండాలి కదా. చూడండి, ఎక్కడున్నామో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13 చూడండి. 2:13 2:13 ప్రకటన గ్రంథం 2:13 2:13 వినండి. సాతాను సింహాసనమున్న స్థలములలో ఏడుంది నీ కాపురం? నీ కాపురం ఏడుంది? సాతాను కాపురమున్న స్థలములో నువ్వు కాపురం పెట్టుకున్నావు. అందుకని నేను చర్చికి రానికుండా చేస్తుంది. అమ్మా వినండి, సాతాను కాపురం ఆడే ఉంది, నీ కాపురం కూడా ఆడే ఉంది. 2 కాపురాలు ఆడే ఉన్నాయి. దాని నుంచి తప్పించుకొని తిరాలంటే ఎలా ఉండాలి నువ్వు? సాతాను సహవాసము విడిచిపెడితే నువ్వు బాగుపడతావు, లేకుంటే బాగుపడలేవు. ఎందుకంటే వాడు ఆడే ఉన్నాడు కదా. వాని కాపురం ఆడే ఉంది, మన కాపురము ఆడే ఉంది. 2 కాపురాలు ఆడే ఉంటే బాగుపడతామా చెడిపోతామా? ఓ సామెత ఉంది, ఎనగొడ్డి వెనకపోయి పూర్తి చేయండి. ఎనగొడ్డి వెనకపోయి ఆవు కూడా పిదిందంట. ఎందుకు? సహవాసం. ఎందుకు? సాతాను కాపురమున్న స్థలంలో మన కాపురం కూడా ఉంది. తాగేవని చేత పడితే తాగేది ఖచ్చితంగా నేర్చుకుంటాడు. తిట్టబోతాని చేత పడితే ఖచ్చితంగా తిట్టేది నేర్చుకుంటాడు. భక్తుల సహవాసం చేస్తే ఖచ్చితంగా భక్తుడవుతాడు. విచ్చలవిడిగా తిరిగే మన చేత పడితే విచ్చలవిడిగా తిరుగుతారు. వినండి, గమనించండి. సుమారు 15 మంది యవనస్తులు కంకణం కట్టుకొని తాగుతారు పొద్దుకునే వరకు. ఇవాళ కల్లా ఆడ కూర్చొని బిల్లేగేసాట ఆడుతుంటారు. ఎందుకు? ఎట్లొచ్చింది ఇది? ఓనుకోడు జత అయిపోయి ఇలాంటి పరిస్థితులు దిగజారిపోయినారన్నమాట. ఆలోచించండి. ఎందుకంటే వాడు కాపురం ఉన్నాడు, మన కాపురం కూడా ఆడే ఉంది. కాబట్టి ప్రభు సెలవిస్తున్నాడు, దుష్టులతో సంగత్యము చేయొద్దన్నాడు, అవిశ్వాసులతో సంగత్యము చేయొద్దన్నాడు, చీకట్లో ఉన్న వారి కోసము సంగత్యం చేయొద్దన్నాడు. చీకట్లో ఉన్న మిమ్మల్ని నేను వెలుగులోకి పిలిచి ఉన్నాను అంటున్నాడు. మరి వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? మనం వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? వినండి, గమనించండి. వాడు చేసేదంతా వాని పని అంతా, ఎందుకంటే మన చేతిలో ఉన్నాం కదా మనం. వాడు చేసేదంతా చర్చికి మాత్రం పోవద్దు, ఆదివారం నాడు పోతాం కదా చాలు, చర్చికి మాత్రం వద్దు. అబద్ధాలు ఆడుతుంటే స్టార్ట్ అవుతాయి, మోసగిరి మాటలు ఆపుతుంటే అప్పటింటే స్టార్ట్ అవుతాయి. ఎందుకు? వాడు మనం కలిసి ఉండం కదా. కాబట్టి మనము ఎవరి స్నేహములో ఉన్నామో, ఎవరు సహవాసం చేస్తున్నామో
మీకు ఒక మాట చెప్తాను ఆయన, ఆ మాట చెప్తేనే బాగుంటుంది, మీకు అర్థం కావాలి కదా. అర్థం కాకుండా ప్రసంగం చేసినా కూడా లాభం లేదు. చూడండి ఆయన యోబు గ్రంథం 22 అధ్యాయము 21 వచ్చిన త్వరగా చూడండి, టైం అవుతుంది. అమ్మ వినండి, వినండి, మాట్లాడండి. సాతాను కాపురమున్న స్థలంలో నువ్వు ఉన్నావు, కానీ సాతానుతో సహవాసం చేయకుండగా నీవు ఆయనతో సహవాసం చేసిన ఎడలా ఏం కలుగుతుంది? నీకు సమాధానము కలుగును. ఆయనతో అంటే ఎవరితో? దేవునితో. దేవునితో, ఆయనతో సహవాసము నీకి. మీకు మాట చెప్తా వినండి, నీ సహవాసము ఎవరితో? విశ్వాసతోనా, అవిశ్వాసతోనా? ఒకటి నేర్చుకోవాలి మనం, ఒకటి నేర్చుకోవాలి మనం. ఏం నేర్చుకోవాలంటే, ఈ మనిషి చర్చికి వచ్చేవాడి కాదు, లేకపోతే ఏమో చర్చికి వచ్చేది కాదు, ఏమతో నాకేం పనింది, లేకపోతే ఏమతో నాకేం పనింది అనుకోవాలా. అప్పుడగాను బాగుపడరు మీరు. మరో మాట చెప్తానండి, సంఘములో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, చదువుచిన వాళ్ళు ఉన్నారు. రోజు బైబిల్ చదివే క్రైస్తవులు ఉన్నారా? రోజు బైబిల్ చదివే క్రైస్తవులు ఉన్నారా? ఎందుకు? వాడులే ఎవరు? వాడు కాపురం ఉన్న స్థలం, మనం కూడా కాపురం పెట్టుకున్నాం. వాడు అంతా చూపిస్తాడు, చూడు అంత చూడు, మొత్తం చూడు, దినం చూసినా కూడా చూడు, అట్లా చూడు, చూడు చూడు అంత మొత్తం చూడు. ఏంది నీకు అంతా? యేసు ప్రభునే బోల్టా కొట్టించేవాడు. నిన్ను బోల్టా కొట్టించేది పెద్ద సంగతే? నమస్కారం చేయవా నాకు, చూడు ఇదంతా మొత్తం నీకే ఇస్తా, మొత్తం నీదే, చూడట్లు చూడు అంటున్నాడు. మొత్తం నీకే ఇస్తా అంటున్నాడు. మనల్ని మోసం చేసే పెద్ద సంగతి కాదు, గుర్తుంచుకోండి. కాబట్టి ఆయనతో సహవాసం చేయాలంట మనం. తర్వాత ఏం కలుగుతానంట? ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. నీ తెలివితేటలు, నీ విద్య, నీ బుద్ధి, నీ చదువు, జ్ఞానం, నీ వివేకము, అందసందాలని ఏం పనికి రావు ఆయన లేకుండా. ఎవరికి ఇష్టంగా ఉన్నావు నువ్వు? దావీదు గురించి మాట్లాడతాడు పరమందున దేవుడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చదివితే మాటదా అన్నమాట. చూడండి అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 22 వచ్చిన, చూడండి త్వరగా. 22 వచ్చిన. ఎంతసేపు ఇస్తారు నాయన అబ్బా. నేనండి, మరియు ఆయన అంటే దేవుడు, మరియు ఆయన నేనండి, నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. ఎట్లమంట? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడంట. ఈ మాటను బట్టి మనం ఇప్పుడు ఆలోచన చేసుకోవాలా. నేను దావీదేమో దేవునికి ఇష్టమైన వాడంట అని, నేను నాకు నేనే మరి దేవునికి నేను కూడా ఇష్టడేనా అని, ఇష్టరాలేనా అని మీరు కూడా అనుకోవాలా. ఇలాంటి ప్రశ్న వేసుకోవాలా. వాక్యం చదువుకుని ఉంటేనే, ఈ మాట వినపడుతుంటే ఇలాంటి ప్రశ్న వేసుకోవాలి. సరే, దావీదునేమో దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటున్నాడు, సరే కానీ అయితే నేను దేవునికి ఇష్టానుసారుడేనా? సరే అనుకోవాలా, నేను దేవునికి ఇష్టమైన దానినేనా? ఏంటంటే గమనించండి, ఆలోచించండి. తర్వాత ఏంటంట దేవుని ఉద్దేశాలన్నీ దావీదు నెరవేరుస్తున్నాడంట. నువ్వు నేను మనం మన ఉద్దేశాలన్నీ
మనము నెరవేర్చేవారిగా క్రైస్తవ భక్తిని పాటిస్తూ ఉన్నామో ఆలోచించండి, గమనించండి. ఎవరి ఉద్దేశం నీవు నెరవేరుస్తుండవు? నీ ఉద్దేశం నేర్చుకోవడానికన్నా నేను ప్రాణంతో ఇచ్చిండేది, ఆరోగ్యం ఇచ్చి కాపాడుతుండేది నీ మేలు కోసమేనా? ఏనాడైనా ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళందరూ పనికి పోయిన తర్వాత, మన పిల్లలంతా బడికి పోయిన తర్వాత తలుపు వేసుకొని ఒక అర్ధగంట అయినా, గంట సేపు అయినా, 2 గంటల సేపు అయినా ప్రార్థన చేసుకున్నట్లుగా నీకు మతికుందా? సోలో గమనించండి. ప్రార్థన చేసుకున్నట్ల మతికుందా? ఇలాంటి భక్తి పరలోకం తీసుకెళ్ళని సంగతి మర్చిపోకూడదు. చెప్పుకుంటాం గొప్ప, ఇంతవరకు చదువుకున్న నేను బైబిల్ అంతా 70 సార్లు తిరిగేసిన, ఇట్లా తిరిగేసినాను, ఇట్లా కూడా తిరిగేసిన చెప్పుకుంటావు. కానీ చెప్పుకోవడం కాదు, పాటిస్తున్నావా? దాన్ని అనుసరిస్తున్నావా? దానికి లోబడుతున్నావా? దాన్ని అనుభవిస్తున్నావా? చెట్టు ఇంటి ముందు నాటుకున్నామంటే అది వృద్ధికి రావాలి కదా, ఆకులు వేయాలి కదా, పూత పోయాలి కదా, కాయలు పట్టాలి కదా. నేను గమనించండి, మీరు కూడా మీరు పనులకు పోతుంటారు, ఎప్పుడు మతి పెట్టుకోండి. మన భార్యలతో ఏమండి, నేను పొద్దున పోయి ఇప్పుడు వస్తున్నాను, ఈరోజు ఏ టైంలోనైనా ప్రార్థన చేసినావా అని ఒక మాట అడగండి. అయినా ఒక్క మాట అడగండి. అడగలేరా? ఈ మాట అడగలేరా? తప్ప ఇదేమన్నా? తప్ప ఒప్ప? ఇలాగ అడిగి వాళ్ళని ప్రార్థన నడిపిస్తే మహాభాగ్యవంతులైతాం మనం. ఈ మాట ఖచ్చితంగా అడగండి, అయినా ఖచ్చితంగా అడగండి. ఈ మాట మంచి పెనలామైతే, గుణవత్తైన పెనలామైతే, భక్తిగల పెనలామైతే, విశ్వాసం గల పెనలామైతే, అవునండి సేవకుడు కూడా చెప్పింది కదా, వాక్యం రాయబడింది కదా, చేసినానండి ప్రార్థన అనగానే, నా ముద్దుల పెనలామా అంటాడు. నువ్వు అనుకున్నది తీసిస్తాడు. నా భార్య కంటే ఇంకేముంది నాకు ఎక్కువ. కాబట్టి ఈ మాటలు ఖచ్చితంగా అడగండి. రోజు నేను చెప్తాను కదా, అమ్మా ఈరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది? నేను రాత్రి వాక్యం విన్నాము. ఏమి ఇవన్నీ అడగకపోతేనేమి? చర్చికి వచ్చినారు, కొంత వాక్యం చెప్పి నవ్వించి కవ్వించి కాలక్షేపం చేసి టైం కనపడకుండా చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. ఇంత ఖచ్చితంగా కట్టింగ్ చెప్పాలా? చెప్పచ్చు కదా ఎట్లా. ఇప్పుడు ఉన్న భక్తి పరలోకం చేరస్తాన సంగతి మర్చిపోతాండి. నేను మాట చెప్పాను. ఎందుకంటే సాతాను కాపురమున్న స్థలంలో మన కాపురం కూడా ఉంది. ఆ మాట మర్చిపోద్దండి. అందుకనే మాట చెప్తాను, టైం కూడా అవుతుంది. మాట చెప్తాను. పరమగీతం 2వ అధ్యాయము 5వ వచనం ఉంటుంది చూడండి. 5 చూడి, అక్కడ ఏముంటుందంటే, అమ్మ ఏంటండి రైట్ అండి, 5వ వచనం 6 అమ్మ ఏనండి, వినండి. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది. ఎవరిది? సాతానుదా, దేవునిదా? నీకు అర్థం కాలే? సాతాను ఎడమ చేయింది అనుకో, నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. సులమతి చెప్తున్న మాట, అతని ఎడమ చేయి నా తల కింద ఉన్నది.
గమనించు. నువ్వు తెలుసుకోవాల్సింది నా తల కింద ఉన్న ఎడమ చెయ్యి నా దేవుందా లేకుంటే సాతాందా? నువ్వు తెలుసుకోవాలా. వాని ఎడమ చెయ్యిందనుకో, నీకు ప్రార్థన వద్దంటుంది, వాక్యం వద్దంటుంది, చదువుకొద్దంటుంది, నీతిగా ఉండొద్దంటుంది, తిను బాగా కుంభకర్ణలకు నిద్రమని చెప్తుంది. వాని పనే అది. మనం ప్రభువు దక్కకుండా కావాలి వానికి. మన దేశం అంతా అదే కోరిక. కాబట్టి వాడు భక్తిలో ఉన్నాడు. సరే, కానీ నా తల కింద ఉండేది ఆయన ఎడమ చెయ్యి ఉంది, బాగానే ఉంది. కానీ అయితే ప్రభు చెయ్య అది సాతాను చెయ్య? ప్రభు చెయ్యి అయితే లే, టైం అయింది, లే పదం యాటికి మందిరానికి లే పదం, మందిరానికి పదం లే పదం అంటుంది. ఆయన ఎడమ చెయ్యి అయితే, సాతాను ఎడమ చెయ్యి అయితే చాలు, ఇప్పుడున్న భక్తి చాలు నీకు, ఇప్పుడున్న భక్తి చాలు, ఇప్పుడున్న భక్తి చాలు నీకు అంటుంది. ఈ రెండు గుర్తించినావా? మళ్ళీ కుడి చేయి చూస్తుంటా తర్వాత ఆహా, కుడి చేత్తో అతడు నన్ను కౌగిలించుకుంటున్నాడు. ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చెయ్యి నా భుజం పట్టుకోయింది, నన్ను కౌగిలించుకుంటున్నాడు. చాలామంది చెప్తుంటారు, భార్యాభర్తలుగా ఉన్నాం కానీ ఆయన నన్ను ఎప్పుడే కానీ కౌగిలించుకొని మర్యాదగా, ప్రేమగా, మనసుపూర్తిగా నన్ను ఆగదీసినవాడు కాదు అని చెప్తుంటారు. ఆలోచించండి, గమనించండి. ఈ సమయంలో వాక్యం వింటున్న మనం సాతాను చెయ్యిని తలకిందో, దేవుని చెయ్యిని తలకిందో నువ్వు గుర్తించుకోవాలా. గుర్తించుకోకుండా కాలక్షేపం చేసినావనుకో, వాడు మింగేస్తాడు. కారణమేమి? ఎవరిని మింగాలా అని వాడు గర్జించు సింహలే తిరుగుతున్నాడు. కూర్చొని తినడు, మింగడమే కనపడకుండా. గుర్తించుకోండి. మాట చెప్పిన ఆయన యెషయా గ్రంథం 43 అధ్యాయం 4 లైన్ చూడు, 4 లైన్. ఏమట? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. ఏమట? నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. వినండి అమ్మా, వినండి, నాకు చదవండి. ఏమంటున్నాడు ఆయన? నీవు నా సొత్తు. ఎవరు సొత్తు? దేవుని సొత్తు. నీ మనస్సాక్షి ఒప్పుతుందా? నేను దేవుని సొత్తు. ఇంట్లో ఎవరు లేనప్పుడు సీరియల్ కానీ, సినిమా కానీ, వాళ్ళతో కూడిన ఆటపాటలు కానీ నేను చూడను. ఆలోచించండి, గమనించండి. చూస్తే ఏమైతే చూడు అంటాడు. ఎందుకు? వాడు మన పక్కనే ఉన్నాడు కాబట్టి చూడు. కొంతమంది అమ్మలక్కలు సీరియల్ చూసేకే వస్తారు టీవీ నుండి కాటికి. అవునా కదా? అమ్మ మీరేమనుకోద్దమ్మా, దయచేసి ఉన్న విషయం చెప్తున్నాను. నేను టీవీ ఆడుందో బుడుకుంటూ వస్తారు. తల్లిగారు కడుపు కన్నా తింటారు కానీ టీవీ అమ్మట ఖచ్చితంగా కట్టుకుంటారు. ఏమన్నా శబ్దం ఇది బయట? అమ్మా, ఇక్కడ రాయబడిన మాట, విలువబెట్టి కొన్నాను, నువ్వు నా సొత్తు. దేవుడు ఆఫ్టర్ మనిషిని యాకోబు గారితో మాట్లాడుతున్నాడు. నువ్వు నా సొత్తు అయ్యా, నేను నిన్ని విలువబెట్టి కొన్నాను. విలువబెట్టి నిన్నే కొని ఉంటే
నాయన మైక్ శబ్దం నాయన ఇది. నేను చెప్తున్నా కదా, మీరు ఇవ్వండి. దేవుడే నిన్ని విలువెట్టి కొని ఉంటే నువ్వు ఎప్పుడు ప్రార్థనా శక్తి కలిగి దేవుని వాక్యమును ఎమురు వేస్తూ ధ్యానం చేస్తూ ఆలోచించుకుంటా వాక్యానుసారంగా బ్రతుకుతూ అనేకుల కోసము ప్రార్థన చేస్తూ ఉంటావు. ఆ లక్షణాలు లేవు కాబట్టి నిన్ను ఇంకా విలువెట్టి కొల్లేదు నువ్వు అనుకుంటున్నావు. బ్రహ్మ బాప్తీసం తీసుకున్నాను, మారుమనసు పొందినాను, దేవుని కానుకిస్తున్నాను, అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. సరే, మంచిదే, సంతోషం, నీ మాట ప్రకారంగా పదం. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తలపు వేసుకొని ఈ 2 మాటలు ప్రార్థన చెయ్యి. పరమ తండ్రి, నీకు స్తోత్రమైనా సాతాను కాపురమున్న స్థలంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నైనా నేను నీకు ఇష్టంగా ఉన్నానా, సాతానికి ఇష్టంగా ఉన్నానా? నైనా ఈ 2 మాటల్లో ఒక్క మాట నాకు తెలుపునైనా అని చిన్న ప్రార్థన చెయ్యి. నీకు కానీ, మొగినికి కానీ, పిల్లలకి కానీ, కోడళ్ళకి కానీ, ఇట్లా ఉన్న ఎవరికి పడుకోకుండా నీకొక్కనికే, నీకొదానికి చెప్తాడు దేవుడు. గుర్తించుకోవాలా, జ్ఞాపించుకోవాలా. ముగిస్తుండా దేవుని వాక్యం చేత మన బ్రతుకులు సరి చేసుకొని బతుకాల ఆకస్మికంగా ప్రాణం విడిస్తే పరలోకము చేరుకుంటాం. నామకార్థ క్రైస్తవ జీవితంతో మనం కాలం చేసినామంటే ఈ భక్తి పరలోకానికి చేర్చదు అనే సంగతి మర్చిపోకూడదు. ప్రభు మాట దీవించుగా ప్రార్థించుకుందామండి. ప్రార్థించుకుందాం. ఆయన గమనించండి, కనీసం నాకు 7:30కి నేను టైం 7:30కి ఇస్తే ఒక అర్ధగంట సేపు 40 నిమిషాల వాక్యం చెప్పి ముగిస్తా. ప్రార్థించుకుందాం. దయగలిగిన పరలోకపు తండ్రి, మహాగణుడానికి స్తోత్రం చెల్లిస్తామైనా మేము కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నైనా మా ప్రాణం కూడా నీ వాక్యం కోసము, మీ సన్నిధి కోసము ఆశపడే గుణం, ఆసక్తి కలిగే గుణం, అలాంటి దప్పిక, ఆకలి మాలో కలిగించి నడిపించండి, దీవించండి. విన్న వాక్యమునైనా హృదయంలో పెట్టుకొని జాగ్రత్తగా బ్రతుకుటకు సాంచనైనా మేము నటిస్తే చెడిపోతాంనైనా, పాటిస్తే బాగుపడతాంనైనా. మేము నటిస్తున్నాము, పాటిస్తున్నాము తండ్రి, మా హృదయ రహస్యాలు ఎరిగిన వాడవై ఉన్నావు. నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, కూటికి, గుడ్డకి, ఉండేకి, తినేకి అన్ని విధాలుగా ఉందని చెప్పి నైనా నీకు దూరంగా బతికితే వచ్చే కాలంలో పాతాళానికి వెళ్ళిపోతాం. అలా కాకుండా తండ్రి, విలబెట్టి కొనిన నిన్ను తండ్రి నీ సొత్తుగా మేము బ్రతుకుటకు సహాయం చేయి. నీ సొత్తుగా ఉంటే మేము ఎలా ఉంటామో, నటిస్తే ఎలాగ ఉంటామనే సంగతి మీ లేఖనాల ద్వారా మాకు అర్థమైపోయింది. కనుక నేను నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము బ్రతుకుటకు సహాయం చేయి. దావీదు వలెనైనా నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ ఉద్దేశాలన్నీ మేము నెరవేర్చేవారిగా బ్రతుకుటకు సహాయం చేయనైనా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించండి అయినా. సంఘములో సంఘస్థులందరినైనా ఆత్మీయంగా వాక్యానుసారం నడిపించండి, సర్వసత్యంలోకి నడిపించండి తండ్రి. మీ కృపలో నడిపించండి, మీ తోడ్పాటించి నడిపించండి. మా కాపరు నువ్వేనైనా, మేమందరం నీ గొర్రెలం తండ్రి. రక్షకుడా, మీ వాక్యం మా హృదయములో పని చేయులాగన, మా హృదయం కలవరం పెట్టులాగన కృప చూపించండి, దయ చూపించండి అయినా. మేలు చేయండి. సంఘములో విరాలు ఉన్నారు, ఆహారం, వస్త్రం, ఆరోగ్యం ఇచ్చి కాపాడి పోషించండి. చివరి ఊపిరి వరకు నైనా ఇబ్బంది లేకుండా చేయండి. నైనా మస్తనమ్మ మన్నమన్ననైనా చాలా ఇబ్బంది ఎదుర్కొంది.
అయినా దయ చూపించినావు, స్తోత్రం. వాంతులు భేదలు అవుతున్నాయి బిడ్డలకి, ప్రతి ఒక్కరినైనా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. సహాయం చేయండి. ఆపరేషన్ మనుషులు ఉన్నారు, ఒక్కొక్క తండ్రి మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. దయ చూపించు, మీ నాకు మహిమ కలిగించుకో. సహాయం చేతండి. వాక్యానికి విడ్డూరంగా మేము ఏ పని చేయక నీకు ఇష్టంగానైనా మేము బ్రతికి పరలోకం చేరుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించి దీవించి పంపని. నేను పనులు లేని టైంలో ఉన్నారు, ఎలా పోషించబడాలా ప్రభువా, మమ్మల్ని పోషించేవాడు నువ్వే అని నీ పాదాలు పట్టుకొని బ్రతుకుటకు సహాయం చేయి, కృప చూపించు, దయ చూపించు. నైనా అందరిని దీవించి పంపండి. ఉప్పర్లపల్లి సంఘంలో, గొలంపల్లి సంఘంలో, కొత్తూరు సంఘంలో అయినా ఆరాధన కొడుకులు జరిపించినైనా, వచ్చినప్పటి నుంచి వచ్చిన కుమారుడు అయినా కుమారు కోసం ప్రార్థిస్తున్నాం. తన కుటుంబాన్ని దీవించి కాపాడి నడిపించండి. అందరితో ఉండండి. నైనా కొంత బిడ్డలు క్యాంపులోకి వెళ్తున్నారు, మీరు కాసి కాపాడు. చదువుకున్న పిల్లలు ఉన్నారైనా గవర్నమెంట్ జాబులని ఆలోచనలు ఉన్నారు, ఇష్టమైతే గవర్నమెంట్ జాబులు కూడా ఇవ్వండి, మహిమ ఘనత పొందండి. ఆకలి దప్పులు తీర్చేవాడు, మాకే సమయంలో ఏం కావాలో అది ఇచ్చేవాడునైనా మేము కనిపెట్టుకొని కాసుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా బతుకుటకు సహాయం చేయి. వివాహం చేయాలనైనా అనాలోచనగా ఉన్నారు, ఆలోచన కలిగించండి, కృప చూపించండి, దీవించండి. నైనా అందరితో ఉండండి. చేసిన మేలను పట్టిస్తాం చెల్లిస్తూ మా అందరి ప్రభు మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సంఘస్థులకు అందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనమ్మా, సెలవు తీసుకుందాం.